భగవద్గీత సాక్షాత్తు ఆ పరమాత్ముని నోట, వేదాల సారం ఉపనిషత్తుల ఉపదేశం, బ్రహ్మ విద్యా యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 30వ శ్లోకము. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞంచ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. సమస్త అధిభూత పదార్థ క్షేత్రము, అధిదైవ దేవతలు మరియు అధియజ్ఞము యజ్ఞములకు ఈశ్వరుడు, సమస్త అధిభూత అధిదైవ మరియు అధియజ్ఞములు వీటికి అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమైన జీవాత్మలు మరణ సమయంలో కూడా పూర్తిగా నాయందే స్థితమై ఉంటారు. శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఎవరైతే తనను స్మరిస్తారో వారు తన దివ్యధామాన్ని చేరుకుంటారు అని శ్రీకృష్ణుడు తదుపరి అధ్యాయంలో చెప్తాడు. కానీ మరణ సమయంలో భగవంతుడిని తలుచుకోవడం చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే మరణం అనేది అత్యంత బాధాకరమైన అనుభవం. అది 2000 తేళ్ళు ఒకేసారి కుట్టిన రీతిగా ఉంటుంది. ఇది ఎవరి మనస్సు లేదా బుద్ధికి సహింపశక్యం కానిది. మరణం సంభవించకముందే మనస్సు బుద్ధి పనిచేయడం ఆగిపోతుంది మరియు వ్యక్తి స్పృహ తప్పిపోతాడు. మరి మరణ సమయంలో భగవంతుడిని ఎలా గుర్తుంచుకోగలము? ఇది కేవలం శారీరక సుఖాల మరియు బాధలకు అతీతంగా ఉన్న వారి వల్లనే సాధ్యమవుతుంది. ఇటువంటి వారు స్పృహతోనే శరీరాన్ని విడిచిపెడతారు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఏమంటున్నాడంటే, తననే అధిభూత అధిదైవ మరియు అధియజ్ఞములకు యజమాని అని తెలుసుకున్నవారు మరణ సమయంలో కూడా పూర్తి భగవత్ స్పృహలోనే ఉంటారు అని. ఇది ఎలాగంటే యథార్థమైన జ్ఞానము సంపూర్ణ భక్తికి దారితీస్తుంది. మనస్సు సంపూర్ణముగా భగవంతునిలోనే నిమగ్నమవుతుంది. ఆ కారణంగా అది శారీరక స్థాయిలోనే కోరికల బాధల నుండి విడిపోతుంది. మరియు ఇటువంటి జీవాత్మ శారీరక స్పృహలో ఉండదు. అధిభూత అధిదైవ మరియు అధియజ్ఞములు అనే పదములు తదుపరి అధ్యాయంలో వివరించబడ్డాయి. Those who know me as the governing principle of the Adhibhuta field of matter and the Adhidaiva, the celestial gods, and as Adhiyajna, the Lord of all sacrificial performances. Such enlightened souls are in full consciousness of me even at the time of death. In this verse, Sri Krishna mentions that those enlightened souls who know him are truly devoted to him, and even at the time of their death, they are in full consciousness of him. Such true devotees attain his divine abode. But how can one remember God even at the time of death? Death is said to be a very painful journey, comparable to 2000 scorpions biting at the same time. Such extreme pain is beyond the tolerance of any normal human. A person loses consciousness, the mind and the intellect stop working much before the end. One cannot remember anything in that state. Where is the question of remembering God? How do they do it then? Those enlightened beings
who have attained true knowledge are ever filled with devotion to God. Their mind and intellect all surrendered and attached to Him alone. Thus, their bodies are beyond pleasure and pain even at the time of death. Their soul is completely disconnected from lamentation and hankering at the material level because it is no longer in bodily consciousness. Sri Krishna has explained the words Adhibhuta, Adidaiva, and Adiyajna in the next chapter. Om Tat Sat.